15 3 సినిమాలు వచ్చి 2 రోజులు గ్యాప్ పెట్టుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చేసుకుంటాం. సంక్రాంతి అనగానే ఎంఎస్ రాజు గారు సంక్రాంతి రాజు గారు తర్వాత దిల్రాజు అయ్యారు. అయితే ఈ సంక్రాంతి మొత్తం మీదే అవడం ఇదేం లేదు, నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పని చేస్తున్నాను. ఈ సంక్రాంతికి కంబ్యాక్ సినిమాలతో కంబ్యాక్ అనిపించుకోవాలనేది. అలాగే ఒక ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దానికి ఏం చేద్దాం అనేది ఆలోచనతో ముందుంటాం. అయితే ఎఫ్టీసీ చైర్మన్ అయిన తర్వాత సినిమా పరిశ్రమ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిన్న చూపు చూడొద్దు ఏపీ అని చెప్పేసి ఆయన అన్నారు కదా. అసలు మీరు 15th తర్వాత నేను ఆ రోల్లోకి వెళ్ళాలి. ఈ 2 సినిమాల ముందు కంబ్యాక్ అని చెప్తున్నాను కదా, 2 అలా వచ్చిన తర్వాత చేస్తాను. దాన్ని స్పెండ్ చేసి సీఎం గారు ఇక్కడ కోరుకుంటుంది గ్లోబల్ హైదరాబాద్లో సినిమా వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ లాగా ఎలా చేద్దామని సీఎం గారు, అది ఎలా రీచ్ అవుతాం. కళ్యాణ్ గారు కోరుకునేది ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇలా కావాలి, ట్రైనింగ్ చేయండి. అలా అక్కడ యూత్ అందరూ కూడా రెడీ అవుతే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మనకి అంటే అక్కడ చైర్మన్ కాదు కదా, చైర్మన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సనే కదా. సో నేను డెఫినెట్గా నా సలహాలు కూడా చైర్మన్గా పక్కన పెడితే ఇండస్ట్రీ ఇంపార్టెంట్ పర్సన్గా డెఫినెట్గా చెప్తాను. అక్కడ యూత్ను కూడా తయారు చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు సినిమాలకే వస్తారు. తెలుగు సినిమానే కళ్యాణ్ గారు అన్నా సార్ నేను 2 కళ్యాణాన్ని వాళ్ళకి చెప్పట్లేదు, నేను నమ్మను అన్నాడు. బట్ అది ఎప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎలా ఇప్పుడు మీరు అడిగినట్టు 3 సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారో చేసి చూపిస్తాను, అలాగే అవన్నీ బ్యాలెన్స్ చేస్తాం. సో తెలంగాణ గవర్నమెంట్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బ్రిడ్జిగా ఉండి ఎలా గ్రో అవ్వాలి అనేది చేస్తూనే అక్కడ యూత్ని ఎలా తయారు చేసుకోవాలి. వాళ్ళు రెడీగా ఉన్నారు, ప్రభుత్వం అక్కడ ఏమైనా చేయాలి. చేసినప్పుడు అక్కడ తయారైన అయ్యాక యూత్ ఇక్కడికి రావాలి కదా, తెలుగు సినిమాకి రావాలి కదా, తెలుగు సినిమా అవుతుంది. సంక్రాంతి స్పెషల్ కాంబో ఈ కథ 4 ఏళ్ల క్రితం రాసుకుంటారు. ఆపాదించుకునే వాళ్ళకు నెగిటివ్గా నేను ఎప్పుడు చెప్తాను కదండి, భూతద్దం పెట్టుకుని నెగిటివ్గా పెట్టుకుంటే అలాగే కనిపిస్తుంది. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, వెళ్ళామా ఎంజాయ్ చేసామా వచ్చామా, అంతేగాని లేదా ఇది మన కోసం రాసినట్టున్నాడు అని నువ్వు ఫీల్ అవుతావు, వాళ్ళ కోసం రాసినట్టు. అది కాదు సినిమా. ఫర్ ఒక పొలిటీషియన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యలో జరిగే ఆటోమేటిక్ ఉంటాయి. నువ్వు చాలా వెనకబడి ఉన్నావు, ప్రతి సినిమాలు వేస్తావు. అది టైం డిసైడ్ చేయాలి. ఇచ్చినప్పుడు నాకు ఎలా అవుతుందంటే నేను పట్టుకుంటే 100% ఎఫర్ట్స్ పెట్టి న్యాయం చేస్తాను. డెఫినెట్గా ఎఫ్టీసీ అనే దానికి సీఎం గారు చూసిన దాని ప్రకారం ఒక మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పింది, దానికి ఒక రెస్పెక్ట్ రావాలి. గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో ఎఫ్టీసీ అనేది చాలా కీలకం. ఒకప్పుడు చాలా ఉండేవి, అవన్నీ మెల్లిగా డైల్యూట్ అయ్యాయి. చిల్డ్రన్ ఫెస్టివల్ ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి, ఎలా అంటే దాన్ని ఒకటిగా యాడ్